హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను వచ్చేసి ఉప్పు బీరకాయ కర్రీ ఎలా చేయాలనేది చూపిస్తానండి వీడియోలో. సో వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. సో ఫస్ట్ అయితే మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందామండి. ఇక్కడ వచ్చేసి నేను బీరకాయలను ఒక హాఫ్ కేజీ బీరకాయ తీసుకున్నానండి. మంచిగా పొట్టు తీసేసి గ్రేట్ చేసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. అలాగే ఒక 1 ఆనియన్, 3 to 4 మిర్చి, కొత్తిమీర అండ్ కరివేపాకు తీసుకున్నానండి. సో ఇక్కడ ప్యాన్ హీట్ అయ్యింది. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర ఆవాలు ఒక 1 టేబుల్ స్పూన్, అలాగే మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందామండి. అలాగే దాంట్లోకి మిర్చి, అలాగే కరివేపాకు, ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఒకసారి మనం కలుపుకుందామండి. పచ్చివాసన పోయి ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఆయిల్లో వీటిని వేయించుకుందామండి. ఒకసారి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని తీద్దామండి. సో చూసారా, 5 మినిట్స్ తర్వాత మనకు ఆనియన్స్ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చాయండి. పచ్చి వాసన అనేది పోయింది. ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. సో ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యాక దాంట్లోకి మనం ఒక 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. వేసుకున్నాక మంచిగా కలుపుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు మనము మూత పెట్టేసుకుందామండి. సో అలాగే దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంత పసుపు వేసుకుందామండి. సో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాక కంప్లీట్గా మన ఆనియన్ పేస్ట్లోకి అన్నిట్లో కలిపేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న బీరకాయ వేసుకుందామండి. ఈ బీరకాయ అనేది చాలా హెల్తీ అండి. అది వెయిట్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది. వాటర్ కంటెంట్ అనేది కూడా ఎక్కువ ఉంటుందండి బీరకాయలో. డైజెస్టివ్ ఇష్యూ ఉన్న వాళ్ళకు కూడా, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిదండి. సో ఇక్కడ నెక్స్ట్ నేను వచ్చేసి బీరకాయలో ఒక 1 టేబుల్ స్పూన్ అంత సాల్ట్ వేసేసుకొని కలుపుకొని మూత పెట్టుకున్నానండి. చూసారు కదండి, ఒక 10 మినిట్స్ తర్వాత నాకు వాటర్ అంతా పైకి వచ్చాయి. ఈ కర్రీలో ఉన్న వాటర్ అంతా కంప్లీట్గా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోండి. సో లాస్ట్లో నేను వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ అంతా ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. సరే చక్కగా కలుపుకొని కర్రీ అంతా మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని తీద్దామండి. సో చూసారు కదండి, ఎంత వాటర్ కంటెంట్ ఉందో అదంతా కంప్లీట్గా కర్రీలో ఇంకిపోయిందండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. సో చూసారు కదా ఫ్రెండ్స్, యమ్మీ, సింపుల్ అండ్ క్విక్ ఉప్పు బీరకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ని చూడండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.